హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మీకు నేను ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ని అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ ఒక 5 minutes ఇలా సన్ రైజ్ని మనం తీసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది డే. అండ్ నేను రీసెంట్లీ ఒక కొత్త హ్యాబిట్ని అలవాటు చేసుకున్నది యోగా విత్ మెడిటేషన్. 20 days ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను అనమాట. జగన్ సార్ హెల్దీ డే అని వస్తుంది కదా, సో దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యాను. అసలు చెప్పను, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే యోగా డే టు డే లైఫ్లో మన డే చాలా ప్లెజెంట్గా జరగడానికి అండ్ మనకి స్టడీ మీద మోటివేషన్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. నేను ఆఫ్టర్ 1 week తర్వాత ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. 21st నుంచి యోగా అనేది స్టార్ట్ చేశాను, ఇవాళ 28. సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మనం డేలో కొన్ని మన బాడీకి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అర్థమైంది నాకు. అప్పుడు మనకి కొంచెం మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉండి మనం ఏం చేస్తున్నాము అట్లా ఇరిటేషన్గా కొంచెం బర్డెన్ ఎక్కువైనప్పుడు హోంవర్క్, పిల్లల్ని చూసుకోవడం, మళ్ళీ ఎడ్యుకేషన్కి టైం ఇవ్వాలి అంటే కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతాం కదా. సో దాన్ని నేను ఓవర్కమ్ చేయగలుగుతున్నాను అనమాట. అది నేను రియలైజ్ అయ్యాను దీనివల్ల. సో మీకు ఎవరికన్నా మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా యోగా స్టార్ట్ చేయొచ్చు. మెడిటేషన్ కూడా మంచిదే మనకి. అండ్ నేను ఈ వీక్లో పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 7th class సైన్స్, 6th class సైన్స్ టోటల్గా రివిజన్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. సో నేను ఆ టార్గెట్ని ఫినిష్ చేశాను, హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను సైన్స్ నా సబ్జెక్టే కాబట్టి నేను 2 days తీసుకున్నాను టైం. యాక్చువల్గా నేను పెట్టుకున్న టైం టేబుల్ ప్రకారం 1 day తీసుకోవాలి, కానీ 2 days టైం తీసుకున్నాను. 2 days టైం తీసుకొని 6th, 7th ఆల్రెడీ ఒకసారి చదివాను, రివిజన్ ఒకసారి కంప్లీట్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీక్ 8th class బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకుంటే టెట్ వరకు సిలబస్ అనేది ఒకసారి చదివినట్టు అవుతుంది సైన్స్ పరంగా. ఈవీఎస్ 3rd, 4th, 5th ఒకసారి రివిజన్ చేస్తే ఇంకప్పటికి 2 times రివిజన్ అయిపోతుంది. ఈ విధంగా సైన్స్ కంప్లీట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. నేను టీచర్ తీరు అని చెప్పేసి యూట్యూబ్లో కొంచెం సార్ ఉన్నారు కదా, ఆయన టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అనమాట. సో నేను నా సబ్జెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే ఎగ్జామ్, ఆ టాపిక్ ఉండే ఎగ్జామ్ రోజు వెళ్ళి నేను ఆ రోజు టెస్ట్ అటెంప్ట్ చేస్తాను. అంటే డైలీ వాళ్ళు పెట్టిన షెడ్యూల్ ప్రకారం కాకుండా నాకు టైం ఉన్నప్పుడు నేను ఆ షెడ్యూల్లో ఉన్న సిలబస్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తానో అప్పుడు వెళ్ళి ఆ టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తున్నాను. ఆ సబ్జెక్ట్లో ఆ టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే ఆ విధంగా టెస్ట్ కంప్లీట్ చేస్తున్నాను. ఆ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అంటే ఆన్సర్ చేసిన తర్వాత నేనేం మిస్టేక్స్ చేశాను అనేది ఒకసారి చూసుకుంటున్నాను అనమాట. అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, మనం చదివిన సబ్జెక్ట్లో ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలనేది ఒక అనాలిసిస్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం సగం సిలబస్ చదివి రాసినప్పుడు కొంచెం డిప్రెషన్ ఉండేదన్నమాట. అంటే ర్యాంక్ ఇస్తారు, అందులో మనం ఏ పొజిషన్లో ఉన్నామని చెప్పినప్పుడు ఏంటి మనం చదువుతున్నది ఏంది మైండ్కి ఎక్కట్లేదు అట్లా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు కొంచెం స్పోర్టివ్గా తీసుకుంటాను, ఎందుకంటే మనం ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాము. మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నామంటే దాంట్లో మనం దాని మీద ఫుల్ ఫోకస్డ్గా చదివింటే తప్ప మనం దాన్ని ఆన్సర్ చేయలేం. ముఖ్యంగా సైకాలజీ, కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ కంటే అప్లికేషన్తో వచ్చే క్వశ్చన్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలని అర్థమైంది. అండ్ సార్ మంచిగా క్వశ్చన్స్ తయారు చేశారు, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఆ క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇలా కూడా అడుగుతారా అని చెప్పేసి. ఆ విధంగా టెస్ట్ అనేది అటెంప్ట్ చేసినప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. ఓకే, ఇంకా నెక్స్ట్ టైం మనం మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి. అండ్ నేను ఇంకొకరి గురించి కూడా చెప్పాలి. స్మార్ట్ ఫోర్డ్ ఫర్ డిఎస్సి అనే ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో. నేను ఆ సార్ని మంచిగా ఫాలో అయ్యానంటే ఇంతకుముందు ఆయన టెలిగ్రామ్లో ఫ్రీగా టెస్టులు పెట్టేవారనమాట, అవన్నీ అటెంప్ట్ చేసేదాన్ని. నేను ఆ సార్ టెస్ట్లలో నేర్చుకున్నది ఏంటంటే టెక్స్ట్ బుక్ని ఏ విధంగా చదవాలి, ఒక టాపిక్ని మనం చదువుతున్నామంటే 360 degreesలో ఏ విధంగా కవర్ అయ్యేటట్టు చదవాలి అనేది నేను ఆ సార్ యొక్క టెస్ట్ల వల్ల అర్థం చేసుకున్నాను. అండ్ ఆ టెస్ట్లు చాలా క్వాలిటీగా అనిపించినాయి నాకు. ఎంత క్వాలిటీగా అంటే మనం ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసిండము, బట్ కానీ అందులో క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఆయన క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది నాకు అర్థమైంది. ఎవరన్నా ఫ్రీగా టెస్ట్లు రాసుకోవాలి అని అనిపిస్తే ఆ ఛానల్ని వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, చాలా మంచిగా ఉంటాయి ఎగ్జామ్స్ అనేటివి. అండ్ ఇప్పుడు సార్ కొంచెం ఎగ్జామ్స్ అనేటివి త్రూ టెలిగ్రామ్ అంటే పెయిడ్ గ్రూప్ వాళ్ళకి స్టార్ట్ చేశారు. అది కూడా బాగుంది అనిపించింది, ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా. బట్ కానీ నాకు కొంచెం మనీ ప్రాబ్లం వల్ల నేను జాయిన్ కాలేకపోయాను.
కానీ నేను నేర్చుకున్నది ఏంటంటే ఒక సబ్జెక్ట్ని కానీ ఒక టాపిక్ని కానీ ఏ విధంగా చదవాలనేది నేర్చుకున్నాను. సో ఆ యొక్క మెథడ్తో ఇప్పుడు చదవడం స్టార్ట్ చేసినాను. మన టార్గెట్ 140+ అనేది రీచ్ అవ్వాలి. అండ్ నేను పెట్టుకున్న టార్గెట్ అదే ఈటెట్కి 140+ రీచ్ అయితేనే మనం డిఎస్సిలో పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయగలం. ఎందుకంటే డిఎస్సి అనేది ఏ విధంగా వస్తుందో, పేపర్ టఫ్ వస్తుందో, ఈజీ వస్తుందో తెలియదు. బట్ కానీ సేఫ్ స్కోర్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక పాజిటివ్ హోప్ అనేది ఉంటుంది. ఓకే, అక్కడ మనం ఒకవేళ 1-2 మార్క్స్ అట్లా గెయిన్ చేయలేకపోయినా కానీ ఇక్కడ మనం ఒక 18+ స్కోర్ పెట్టుకుంటే బెటర్ కదా అన్న థాట్తో ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ మీరు మీ ప్రిపరేషన్ ఎలా ఉందనేది చెప్పండి. అండ్ ఈ వ్లాగ్స్ కానీ ఈ ఎడ్యుకేషన్ టైప్ వీడియోస్ కానీ మీకు ఎవరికైనా నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే హౌస్ వైఫ్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ షేర్ చేయండి. ఎందుకంటే మోటివేషన్ వస్తుంది. అంటే మనం నోటిఫికేషన్ ఉన్నప్పుడు చదివే విధానానికి ఎలా చదవాలి అని నా ఛానల్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఫ్రీగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాయి, క్వాలిటీ కంటెంట్ ఇచ్చే ఛానల్స్ని కూడా నేను మెన్షన్ చేస్తూ ఉంటాను, మీకు యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను సోషల్ అనేది రివిజన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సోషల్లో 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ M1 ఇది. ఇందులో వచ్చేసేసి మనకి పటాలు, భౌగోళిక స్వరూపాలు, సింధు నాగరికత, తొలి వేదం, మలివేద నాగరికతలు ఇదంతా M1లో ఇచ్చేసాడనమాట. అండ్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు టెట్ వరకు 6th క్లాస్ M1. ఎందుకంటే నేను రిపీటెడ్ PYQs చూశాను కదా, మోస్ట్లీ ఇందులో నుంచి కొన్ని వచ్చి కవర్ అయ్యాయి అనమాట. పటాలకు సంబంధించిన రంగులు, పటాలు ఎన్ని రకాలు ఉంటాయి, అండ్ తొలివేద నాగరికతలు, సింధు నాగరికతలు, మనకి ఎన్ని నాగరికతలు వచ్చాయి, ఆ విధంగా ఉండడం చూసి కొంచెం బెటర్ అనిపించి ఇంకోసారి రివిజన్ చేశాను. అండ్ నేను 8th క్లాస్కి సంబంధించి హిస్టరీ చెప్పేసి ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, దాన్ని రివిజన్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే హిస్టరీ కొంచెం ఎక్కువ కంటెంట్ ఉంది, సో దానికోసం అని చెప్పి షార్ట్ నోట్స్ రాసుకున్నాను, దాన్ని మాత్రమే రివిజన్ చేస్తున్నాను. ఇంకా సోషల్ అనేది చాలా మంచిగా అనిపించింది నాకు. నేను సైన్స్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా సోషల్ చాలా ఇంట్రెస్ట్గా చదవాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. అండ్ నిజంగానే నాకు చాలా బాగా అనిపించింది. ప్రతి లైన్ నుంచి కూడా ఈ క్వశ్చన్ ఏమన్నా రావడానికి ఛాన్స్ ఉంటుందా అని చెప్పి ట్రై చేస్తూ చదివాను. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్న చోటల్లో మనం అంటే క్లూ పెట్టుకుంటూ వెళ్ళాను. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నేను ఒక 7 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయాను. అప్పుడు అనిపించింది నాకు, ఓకే మళ్ళీ అంటే ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, అదే టెక్స్ట్ బుక్లో నుంచి చూసినప్పుడు నేను మిస్ చేసిన పాయింట్స్ అనేవి నేను ఐడెంటిఫై చేయగలిగినాను. అప్పుడు నాకు అర్థమైంది, మనం టెక్స్ట్ బుక్ని ఒకసారి కాదు 2-3 టైమ్స్ చదివిన వెంటనే మళ్ళీ ఇంకొక 2-3 టైమ్స్ చదివితే తప్ప మనం దాన్ని మైండ్లోకి ఎక్కించలేము అని. అండ్ ఇంకొక సిల్లీ మిస్టేక్ ఏంటంటే నేను చేసింది, సూర్యుని ఉపరితలంపై 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది కదా. సో నేను క్వశ్చన్లో ఎట్లా వచ్చిందంటే సూర్యుని యొక్క కేంద్రకం వద్ద 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని వచ్చింది. నేను దాన్ని కరెక్ట్ అని పెట్టేశాను. మళ్ళీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఉపరితలం అన్నదానికి కేంద్రకంపై అన్నదానికి కొంచెం డిఫరెన్స్ ఉంది అని అర్థం చేసుకున్నాను. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ క్వశ్చన్ ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఇంకా 13 లక్షల భూములు సూర్యునిలో ఇమిడిపోగలవు, ఇవన్నీ కొంచెం మనవి కంటెంట్ ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే గ్రహణాలు ఉంటాయి కదా మనకి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేది. ఈ టాపిక్ నాకు ఇంతవరకు చాలా ఇబ్బందిగా అనిపించేది, ఇప్పుడు బాగా అర్థమైంది. అయితే ఆ టాపిక్ బాగా అర్థమైన తర్వాత సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది అనే దానికి కొంచెం నవ్వు వచ్చింది అనమాట నాకు. ఏంటంటే సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చినా కానీ అది అమావాస్య రోజే వస్తుంది, కానీ చంద్రగ్రహణం పౌర్ణమికి వస్తుంది, కానీ ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణం అనేది రాదు. ఇది గుర్తుపెట్టుకోండి, కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. సూర్యగ్రహణం అయితే ఎల్లప్పుడు అమావాస్య రోజునే వస్తుంది, కానీ చంద్రగ్రహణం మాత్రం స్పెసిఫిక్గా పౌర్ణమి రోజు వస్తుంది, కానీ అన్ని పౌర్ణమిలకి చంద్రగ్రహణం అనేది రాదు. అండ్ మన సిలబస్ని కంప్లీట్ చేయడానికి మనకున్న వర్క్ అయిపోయిన తర్వాత చదువుకునే 2-3 అవర్స్ అనేది మనకి సరిపోదని చెప్పి అర్థమైంది. అందుకు నేను ఏం చేస్తున్నాను అంటే మనం వంట చేసేటప్పుడు కానీ లేదా కుకింగ్, క్లీనింగ్ చేసేటప్పుడు కానీ మొబైల్లో వీడియోస్ ఆన్ చేసి పెట్టుకుంటాను. అంటే PYQs కానీ MCQs కానీ వీడియోస్ చేస్తుంటారు కదా, సో వాటిని అలా వింటూ వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా రిమైనింగ్ టైంలో నాకు దొరికిన నా స్టడీ టైంలో నేను చదవడం స్టార్ట్ చేస్తాను. అలా చేసుకోవడం వల్ల నాకు డేలో ఒక 2 to 3 అవర్స్ కాకోకుండా 5 to 6 అవర్స్ వరకు నేను చదవగలుగుతున్నాను. అండ్ మార్నింగ్ సెషన్ నాకు చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 4కి లేవడం అలవాటు చేసిన నేను, లేచిన వెంటనే చదువుకోవడం కాకోకుండా కొంచెం యాక్టివిటీస్ అనమాట, యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, ఇట్లా చేయడం వల్ల అండ్ చేసుకున్న తర్వాత టు డూ లిస్ట్ రాసుకుంటాను. ఆ టు డూ లిస్ట్ వల్ల ఏమవుతుందంటే నేను ఈరోజు ఏం చేయాలా, ఏం చదవాలా,
ఏ టాపిక్స్ కవర్ చేసుకోవాలి, లాస్ట్ వీక్ నేను ఈ రోజు ఏం టాపిక్ చదివినాను, ఇప్పుడు దాన్ని రివిజన్ చేసి కొత్తగా ఏం టాపిక్ చదవాలా అనేది రాసుకొని నేను మళ్ళీ లాస్ట్ ఆ రోజు ఎండింగ్కి ఆ టు డూ లిస్ట్ ఓపెన్ చేసి నేను పెట్టుకున్న గోల్స్ అన్నీ వాళ్ళకి క్లియర్ చేసినానా లేదా అనేది టిక్ చేసుకుంటాను. అప్పుడు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట. అది మీరు ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చూపించాను లాస్ట్ బ్లాగ్లో. ఆ టు డూ లిస్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకే, ఈ టాపిక్ మనం కవర్ చేసినాము, ఇంకా రిమైనింగ్ ఈ టాపిక్స్ ఉన్నాయి, సిలబస్ ఎంతవరకు కవర్ అవుతుంది లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ సైన్స్ సోషల్ పరంగా నేను 6th 7th ఆల్రెడీ ఒకసారి చదివేశాను, కంప్లీట్ అయ్యింది. 8th క్లాస్ ఒక్కటి పెండింగ్ ఉంది రివిజన్. అండ్ తెలుగు సబ్జెక్ట్ వచ్చేసేసి ఇంకా ఈ మండే నేను 8th క్లాస్ చదివితే టెట్ వరకు నాకు తెలుగు సబ్జెక్ట్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా సైకాలజీ ఒక్కటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తున్నాను. అండ్ ఇవాళ సండే నేను సైకాలజీ తీసుకున్నాను. చూడాలి మరి, సండే ఫుల్ బిజీగా ఉంటాను. కానీ టెట్ షెడ్యూల్ అనేది తీసుకున్నాను, అంటే టెట్ సిలబస్ తీసుకున్నాను అనమాట. ప్రింట్ తీసుకున్నాను. లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఈసారి చేయకూడదని చెప్పేసి ఏం చేస్తున్నాను అంటే సిలబస్ పేపర్తో పాటు నేను ఏం చదువుతున్నా కూడా పక్కన సిలబస్ పేపర్ పెట్టుకుంటున్నాను. అంటే ఆ టెట్ సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ అనేవి నేను చదువుతున్నా, అన్ని కవర్ చేస్తున్నానా లేదా, అన్ని కవర్ చేసి రివిజన్ చేస్తేనే మనము ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్కి మనం క్వాలిఫై అంతవరకు అర్హత తెచ్చుకుంటామని నాకు అర్థమైంది. లాస్ట్ టైం నేను సిలబస్ ప్రింట్ తీసుకున్నాను కానీ అన్ని సబ్జెక్టులకి సిలబస్ని ఫాలో అవ్వలేదు, టెక్స్ట్ బుక్స్ అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత అర్థమైంది ఏంటంటే సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కవర్ చేయాలి. కొన్ని అనే టాపిక్స్ సైకాలజీ మనం మెటీరియల్స్ ఫాలో అవుతున్నాను అనమాట. ఆ మెటీరియల్స్లో ఏమైపోయిందంటే కొన్ని టాపిక్స్ అనేటివి ఇంక్లూడ్ చేయలేదు, డ్రాఫ్ట్ కాపీలో ఉన్నాయి. కానీ ఆ టాపిక్స్ నేను లాస్ట్ టైం అనాలిసిస్ చేసినంతో నాకు అర్థమైంది. సో అందుకు నేను ఏం చేసినానంటే సిలబస్ పేపర్ పక్కన పెట్టుకొని ప్రతి ఏ సబ్జెక్ట్ చదువుతున్నా కానీ ఆ సిలబస్లో ఆ టాపిక్ ఉందా లేదా, ఆ టాపిక్ ఏ పేజ్ నెంబర్లో ఉంది, ఒకవేళ ఆ టాపిక్ ఆ పేజ్ నెంబర్లో లేకుంటే ఇంకొక టాపిక్ వేరే టాపిక్లో ఏమన్నా మిక్స్ చేశాడా సైకాలజీలో అని చెప్పి చూసి చెక్ చేసుకొని అన్ని పేజ్ నెంబర్స్ రాసి పెట్టుకుంటున్నాను అనమాట. సో దీనివల్ల ఏమైందంటే నేను టెట్ సిలబస్ని పక్కాగా ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేసిన తర్వాత ఎగ్జామ్కి అటెండ్ చేయాలని చెప్పి గట్టిగా అనుకున్నాను. సో ఐ హోప్ ఇట్ విల్ సక్సెస్ అవ్వాలని చూస్తున్నాను. మ్యాథ్స్కి అయితే మాత్రం డైలీ 1 hour, ఇంకా 30 days టైం ఉంది కదా, డైలీ 1 hour మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. నేను మ్యాథ్స్లో కొంచెం వీక్. సోషల్లో నాకు చెప్పాను లాస్ట్ టైం, నేను సోషల్ మ్యాథ్స్ నాకు కొంచెం వీక్ సబ్జెక్ట్స్. బట్ కానీ నేను ఈసారి మ్యాథ్స్లో కొంచెం అంటే ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాను కానీ నేను చాలా కొంచెం వీక్గా ఉండేది సంఖ్యామానం టాపిక్ అనమాట. ఆ సంఖ్యామానం టాపిక్ అనేది కవర్ చేయాలనుకుంటున్నాను. సో అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఎడ్యుకేషన్ బ్లాగ్స్ అనేటివి ఇంకా కావాలనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.